మీరు సార్? అది వైజాగ్ సార్ మా ప్రాంతం. వైజాగ్. డాడీ కంచరపల్లిలో ఉండేవారు. దాని తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చేసరికి గాజువాక షిఫ్ట్ అయ్యారు. మీ నాన్నగారు స్టీల్ ప్లాంట్లో సార్? స్టీల్ ప్లాంట్ సార్. ఇప్పుడు జనరల్గా జాబ్స్ చేసే ఎక్కువ పేరెంట్స్ వేరే వేరే ఇలాంటి ప్రొఫెషన్స్లో రానివ్వరు, అవునా కదా? ఎలా మరి మీరు దాన్ని సస్టైన్ చేశారు? వాళ్ళు ఎలా ఒప్పించారు పేరెంట్స్? ఎందుకంటే ఉద్యోగం చేసే పేరెంట్స్ అయితే ఎంపీసీ లేదా బైపీసీ అంతే కదా. ఇదేవి కాదు అంటే ఇంకేదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాని మీద వెళ్ళిపోవాలి. యాక్టింగ్ మీద వెళ్తానంటే ఫస్ట్ వరల్డ్లోనే కొడేస్తారు. సో లేదంటే ఇన్స్ట్రక్షన్స్ పెరిగిపోతాయి మొత్తం అందరూ కూడా. మీరు ఎలా యాక్టింగ్ చూస్ చేసుకోవడానికి ఆ ధైర్యం ఎలా వచ్చింది? మీకు ఎవరో ఒక సపోర్ట్ చేసి ఉండాలి. ఆ సపోర్టర్ ఎవరు? సపోర్ట్ వరకు అయితే మాత్రం సపోర్ట్ విషయం పక్కనకి వస్తుంది సార్. స్టార్టింగ్లో వాళ్ళు కూడా కొంచెం పంపించడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం భయం ఉండేది సార్. ఇండస్ట్రీ అనేసరికి చాలా భయం ఉన్నది వాళ్ళకి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఏమైపోతారు ఏంటో, ఒక్కనే కొడుకు కదా, అందులో కొంచెం ఇబ్బంది ఉంటుంది. తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి వాళ్ళే మెల్లిగా అర్థం చేసుకొని ఇంకా ఇప్పుడు కంప్లీట్ ఫుల్ యాక్సెస్ ఇచ్చారు. సో అక్కడి నుంచి మెల్లిగా సినిమాలు చేసుకుంటుంటారు. సినిమా వచ్చి థియేటర్ చూసే ఉంటారు? చూసారు సార్. చూసిన వెంటనే వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఏమన్నారు? థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మా మమ్మీ అయితే మంచి హగ్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి డాడీని అడిగాను, డాడీ అంటే అసలు ఇంత చేస్తావు ఇంత ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎంత బాగా చేస్తావు లోకేష్ ఫస్ట్ గ్రహించి ఉంటాడు కదా. సో అందుకని లోకేష్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి డాడీ చెప్పి, డాడీ కూడా హ్యాపీ, డాడీ మమ్మీ ఇద్దరు హ్యాపీ. చెల్లి అమ్మించిన ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోయారు సినిమా అవ్వగానే, అక్కడ ఉండలేదు కూడా. ఇంకా కొంచెం ఎమోషనల్ అవుతారేమో అని మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే కాల్ చేసి మా చెల్లి కాల్ చేస్తే ఇంటికి వెళ్తే అప్పుడు పక్కన కూర్చోబెట్టి పర్లేదు బాగానే చేసావు